ఓకే, మేడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యారని నేను. ఓకే, నువ్వు కావాలనుకుంటున్నావు. ఎస్ సార్. ఇప్పుడు ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కరి జీవితాలు మారుస్తూ ఉంటుంది. మీ అందరికి కూడా అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీవల్లి అయితే వాళ్ళ ప్రిన్సిపల్ని చూసి ఆవిడ డిసిప్లిన్ కానీ ఆవిడలో ఉండే క్యారెక్టర్ అంటే ఒక లీడర్షిప్ నాయకత్వం ఉండే చూసి నేను కూడా ఒక ప్రిన్సిపల్ కావాలి అనే జీవితాశయంగా పెట్టుకునింది. ఇక్కడుండే పిల్లల్లో కూడా మీకు ఇప్పటికే సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఒక ఆశయాన్ని. చేసుకున్నారా? ఎంతమంది ఇప్పటికే ఒక గోల్ పెట్టుకొని ఏం కావాలనుకుంటున్నారు నిర్ణయించుకున్న వాళ్ళు చేలి పైకెత్తండి. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నారా? మీ అమ్మా నాన్నతో మాట్లాడుకుంటున్నారా? మీ టీచర్స్ కూడా మాట్లాడుతున్నారా? మీ టీచర్లందరూ మిమ్మల్ని టీచర్లుగా అమ్మంటున్నారా? టీచర్లుగా అమ్మంటున్నారా? ఇంజనీర్లుగా అమ్మంటున్నారా? డాక్టర్లుగా అమ్మంటున్నారా? ఏమ్మా? ఓకే, అందుకే నేనేమంటానంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన జీవితాల్లో పెను మార్పులు తీసుకొస్తాయి. ఈరోజు చాలా సంతోషం నాకు. ఇది ఒక చిన్న ఆలోచన. చాలా మంది డబ్బులతోనే పని అవుతాయనుకుంటారు. డబ్బులు లేకుండా కూడా పెను మార్పు తీసుకురావచ్చు. అదే ముస్తాబు. ముస్తాబుకు డబ్బులు అవసరం? నీళ్లు ఇక్కడే ఉన్నాయి కదా, బకెట్ ఇక్కడే ఉంది కదా, అద్దం ఇక్కడే ఉంది కదా, దువ్వెన కూడా ఇక్కడే ఉంది కదా, నెయిల్ కట్టర్ కూడా మీరు వాడుతున్నారు కదా. ఇవన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తే ఏమనిపిస్తా ఉంది మీకు? ఏమనిపిస్తా ఉంది? బ్రహ్మాండం అనిపిస్తా ఉందా లేదా? చాలా సంతోషం. ఒక వ్యక్తి ఒక కలెక్టర్గా పంపిస్తే నేనే సెలెక్ట్ చేసి ఆయన పోయిన తర్వాత ఒక ఏజెన్సీ ఏరియాలో పిల్లల్లో ఉండే పరిస్థితులు చూసుకున్న తర్వాత ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు ముస్తాబుకి. అది నా నోటీస్కి వస్తే దాన్ని నేను రాష్ట్రం అంతా అమలు చేశాను. ఇది ఒక పెను మార్పు తీసుకొస్తుంది. బ్రహ్మాండంగా మీలో ఒక నమ్మకాన్ని పెంచి సమర్థవంతమైన నాయకులుగా తయారు చేయడానికి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడానికి ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, మే గాడ్ బ్లెస్ యూ. గుడ్, థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్. ఒకసారి బ్యాచెస్ వారు నిలబడుకుంటాం, ఫోటో తీసుకుంటాం. అట్లా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి నేను వెనక్కి వెళ్తాం. ఆ క్లాస్ టీచర్స్ కూడా ఒకరికి రండి, వస్తే వెనక నుండి ఫోటో తీసుకొని వరుసగా ఒక రౌండ్. సరిగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి, ముస్తాబు కార్యక్రమానికి మీ స్కూల్లో నేను ప్రారంభించడం నేను గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకెంతో తృప్తి ఉంది. రాబోయే ఒక సంవత్సరంలోనే మీలో పెనుమార్పు వస్తుంది. ఈరోజు ఇక్కడ నేను చూశాను, డాక్టర్స్ కానీ నర్సెస్ వచ్చి మీకు అంతా టెస్ట్ చేస్తున్నారా? ఎవ్రీడే ఉంటున్నారా వీళ్ళు? రేపు రాబోయే రోజులు అందరి పిల్లల్ని, 75 లక్షల మంది పిల్లల్ని మెడికల్ టెస్ట్ చేసి మీలో ఏవైనా లోపాలుంటే ఆ లోపాలు కూడా కరెక్ట్ చేస్తాం. అనిమియా ఉంటుంది, దాన్ని అప్పటికప్పుడే కరెక్ట్ చేస్తే దానివల్ల ఇతర విధాలుగా మీకు నష్టం రాదు. చిన్న చిన్న లోపాలు